ఫైనలీ ఇన్ని రోజులకి మా ఇంట్రో వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేను. సో, హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో, యూట్యూబ్ అయితే నేను చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అవ్వొస్తుంది. కానీ వీడియోస్ అయితే అంత యాక్టివ్‌గా అయితే ఎప్పుడు పోస్ట్ చేయట్లేదు నేను. కొన్ని ప్రాబ్లమ్స్ వలన. సో, యూకే వచ్చిన తర్వాత అయితే కొంచెం ఫ్రీ టైమ్ దొరికింది. కాబట్టి మళ్ళీ కంటిన్యూయస్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నేను. లైఫ్‌లో ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. కొంతమందికి డ్రీమ్ ఉంటుంది. అసలు కొంతమందికి డ్రీమే ఉండదు. ఐ మీన్ లైఫ్‌లో ఒక గోల్ ఉంటుంది. నేను ఇది అవ్వాలి, అది అవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, నాకైతే అలాగా చిన్నప్పటి నుంచి ఫారెన్ రావాలని ఉండే అనమాట. కాబట్టి ఏదైతే అది అయిందని చెప్పి ఫారెన్ అయితే వచ్చాను. కానీ వచ్చే సిట్యుయేషన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. నేను అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. లైఫ్ నేను ఎలా అనుకున్నానో దానికి రివర్స్‌లో అయితే వెళ్ళిందనమాట ట్రైన్ నాకు. దానివల్ల నా లైఫ్ చాలా ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు హ్యాపీగా లేనా అంటే హ్యాపీగానే ఉన్నాను. కానీ థింగ్స్ అనేటివి మనం అనుకున్నట్లు జరిగితది లైఫ్ అని ఎందుకంటారు? కాదు కదా! సో, నా లైఫ్‌లో గూడా అలానే జరిగాయన్నమాట. చాలా ట్విస్టులు జరిగాయి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకలా ఉండాల్సిన లైఫ్ ఇంకోలా ఉందన్నమాట. సో, మీ అందరికీ కాయిన్ ఒక సైడే తెలుసు. ఇంకో సైడ్ అయితే తెలీదు మీకు. సో, ఇంక లేట్ చేయకుండా నా గురించి మొత్తం చెప్పేస్తాను. అంటే నా ఫ్యామిలీ ఏంటి, నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ఇవన్నీ మనం స్టార్ట్ చేసేద్దాము. మాదొక చిన్న ఫ్యామిలీ అనమాట. అమ్మ, నేను, నాన్న అంతే. మా చిన్న ఫ్యామిలీ. తర్వాత నా లైఫ్‌లోకి మోహనొచ్చాడు. మోహన్‌ని పెళ్లి చేసుకున్నాక ఇప్పుడు అన్విత్ కూడా ఉన్నాడనమాట. సో, చాలా క్యూట్ ఫ్యామిలీ అనమాట. యూకే వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది చాలా మారిపోయింది. యూకే రాకముందు ఒక లైఫ్, యూకే వచ్చిన తర్వాత ఒక లైఫ్ అని చెప్పొచ్చనమాట. ప్రతి ఒక్కరికి లైఫ్‌లో ఒక స్టేజ్ ఉంటుందనమాట. లైఫ్‌లో ముందుకెళ్ళాలా? వెనక్కెళ్ళాలా? అసలేంటి పరిస్థితి అని స్టక్ అయ్యే ఒక పరిస్థితి అనమాట. అంటే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మన బాధను అర్థం చేసుకునే వాళ్ళుండరు. అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తాయి. ఎటైనా పారిపోవాలనిపిస్తుందనమాట. అలాంటి టైంలోనే నాకు యూకే అవకాశం అయితే వచ్చింది. యాక్చువల్లీ నేను ఫస్ట్ జర్మనీకి ట్రై చేశాను గానీ కుదరలేదని చెప్పి తర్వాత యూకేకి వీసా ట్రై చేస్తే 2020లో జనవరిలో అయితే నేను యూకేకొచ్చాననమాట. సో, మా నాన్న చనిపోకముందు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. స్కూలు, కాలేజు, ఇంట్లో ఇంకా ఫ్రెండ్స్ ఇంతే నా లైఫ్. చాలా ప్రశాంతంగా ఉండేది. ఏం తెలిసేది గూడా గాదు. కానీ ఆ తర్వాత లైఫ్ మారిపోయిందనమాట. ఎప్పుడు కోర్ట్‌లు, కేసులు, గొడవలు, ల్యాండ్స్, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒకటా, రెండా బాబోయ్! ఇంకా మోహన్‌తో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఇవన్నీ కలిపి నన్ను అసలు పాతాళంలోకి తోసేసాయనమాట. అక్కడి నుంచి నాకు పైకి రావడానికి చాలా టైం అయితే పట్టింది. చాలా డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయాను నేను. ఏడ్చాను. డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడ్డాను. అవమానాలు పడ్డాను. ఎన్ని కష్టాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇవన్నిటిని తట్టుకొని కూడా నేను ఒక చిన్న హోప్ తోటైతే ఫారిన్ ఎళ్ళాలి. మనం చాలా బాగా బతకాలి. బతికి వీళ్ళందరికీ చూపించాలి. నిజంగా మా వాళ్ళందరి ముందు గట్టిగా నిలబడాలి నేను. మా నాన్న కూతురుగా అని చెప్పి నేను ఇలాగా యూకేకైతే వచ్చాను. ఫైనల్లీ వచ్చిన తర్వాత 6 ఇయర్స్ అవుతుంది. కానీ సాధించిందయితే ఏం లేదు. పీస్ ఆఫ్ మైండ్ అయితే సాధించానని చెప్పొచ్చనమాట నేను. లైఫ్‌లో పెద్దగా పొడి చేశాను అని నేనేం చెప్పను కానీ, లైఫ్‌లో సేవింగ్స్ అవి ఇవి డబ్బులు, పొలాలు కొన్నారా, లేకపోతే ఇల్లు కొన్నారా, స్థలాలు కొన్నారా, కార్లు కొన్నారా అంటే అవేం కొనలేదు నేను. మనశ్శాంతి, ప్రశాంతత అది మాత్రం ఉందనమాట నాకు. సో, ఇంకా ఏం చేయాలో, ఏం చేస్తానో గూడా ఐ డోంట్ నో. అంటే మళ్ళీ అనుకోవడం ఎందుకు, తర్వాత జరగకపోతే బాధపడడం ఎందుకని చెప్పి అనుకోవడం మానేశాను. నేనెలా తయారైనానంటే గో విత్ ఫ్లో అనమాట. సో, అదనమాట నా ఇంట్రడక్షన్.